వాల్పేపర్ డిజైన్స్ కానీ నవాబీ స్టైల్లో చాలా బాగుంది అంబియన్స్. మసాలా ఫస్ట్ మనకి మెయిన్ ఆహా ఇంకోండి పెద్ద పెద్ద దాల్చిన చెక్కనే ఇంత లా ఉంది చూడన్న, క్వాలిటీ ఉంది దాల్చిన చెక్క, లవంగా అన్ని చాలా క్వాలిటీ ఉన్నాయి. చూడండి గాయస్, కావాలంటే పీసు ఇట్లా ముట్టుకుంటే మనం తిరిగిపోయింది. చాలా నీట్గా క్లీన్గా వేరే లెవెల్ ఉందన్న. చూస్తానికి చాలా రిచ్ అండ్ ప్రీమియంనెస్ కనపడుతుంది. అంటే కొబ్బరి ముక్కలు ఉన్నట్టు నేను కరెక్ట్ చెప్పాలంటే అండర్ రేటెడ్ అన్న కంపల్సరీ. హలో గైస్, తింటాం మా ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనము క్యాపిటల్ అనమాట. చాలా మంది తెలిసే ఉంటది క్యాపిటల్ అనే రెస్టారెంట్, కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. దిల్సుఖ్నగర్ లో అయితే తెలియని వాళ్ళు లేరు. సో మనం దిల్సుఖ్నగర్ లో కాకుండా మనం ఇక్కడ బంజారాస్ లో వచ్చినాం. ఎందుకంటే టేస్ట్ ఇక్కడ బాగుంటది అని అయితే కొంతమంది మాకు చెప్పారు అనమాట. జఫ్రానీ బిర్యానీ అన్నారు, మొత్తం మేకింగ్ అంతా జఫ్రానీ తోటే అంట, అదే కుంకుమ పువ్వు. సో మనం బిర్యానీ సిరీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఎందుకు వచ్చినామండి ఇక్కడికి, యాక్చువల్గా మీకు పర్ఫెక్ట్ చెప్పాలంటే మనం ఎంతసేపటికి చాలా ఫేమస్ ఇది ఇస్తున్నాం. అందుకనే చాలా మందికి అండర్ రేటెడ్ ఉంటాయి, ఆల్రెడీ అండర్ రేటెడ్ సిరీస్ వస్తుంటాయి. దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంటది మీకు. సో అందులో భాగంగా మనం అయితే క్యాపిటల్ కి వచ్చినాం. లోపల అంబియన్స్ అయితే మంచిగా ఉంటది, కానీ ఒక్కసారి కూడా తినలేదు. నీట్ ఉంటుంది క్యాపిటల్ లో. నేను దిల్సుఖ్నగర్ లో తిన్నా, నాకైతే దిల్సుఖ్నగర్ లో అంత అయితే అనిపించలేదు. కాకపోతే ఈ బంజారా హిల్స్ లో ఎట్లుంది అని కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారు అనమాట. అరే బాగుంటదిరా, చాలా నీట్ ప్లెజెంట్ గా ఉంటది అని చెప్పారు. అందుకనే మనం వచ్చిన అనమాట. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఈ ప్రైస్ ఎంత అనేది లోపల నీట్ డీటెయిల్ చూపిస్తాం. మన వీడియో అయితే కంపల్సరీ లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి గాయస్ ఇవ్వండి. బయట నుంచి చూడడానికి అయితే ఇట్లుంటది అనమాట. సో బంజారా హిల్స్ లో మెయిన్, కాకపోతే లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంటది. బంజారా హిల్స్ ఎంతైనా కాబట్టి మనకి ఇక్కడ మీకు కరెక్ట్గా రూట్ చెప్పాలంటే మన బంజారా హిల్స్ లో రెయిన్బో హాస్పిటల్స్ అని ఉంటుంది. దాని కరెక్ట్గా ఆపోజిట్లోనే ఇట్లా కనిపించేస్తుంది అనమాట క్యాపిటల్ అని చెప్పి. మీరు గూగుల్ లొకేషన్లో కొట్టినా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ రాగానే ఇక్కడ టీ అండ్ బేకర్స్ అని అయితే ఉందన్నమాట, గుల్కర్న్ అని చెప్పి. జ్యూసెస్ ఉంది, జ్యూసెస్ ఉన్నాయి. టేక్ అవేస్ మొత్తం ఇక్కడ నుంచి అయితే ఉంటాయి అనమాట. ఇక్కడైతే పాయా ఉంది, ఇంకా రెడీ అవుతుంది. నైట్ కల్లా బాగుంటుంది అంట ఇక్కడ. సో ఫస్ట్ లోపల అంబియన్స్ చూద్దాం. అంబియన్స్ అయితే బాగుంది గాయస్, నేను చూసిన ఆల్రెడీ. చూసుకోండి అంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడ పక్కన డిజైన్స్ కానీ గోడ మీద మంచిగా వాల్పేపర్ డిజైన్స్ కానీ నవాబీ స్టైల్లో చాలా బాగుంది అంబియన్స్. చూసుకుంటే మీకు ఇక్కడ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. మంచిగా ఉంది, కొంచెం స్టార్ హోటల్ టైప్లో అయితే ఉంటుంది అనమాట. మా వాళ్ళు ఆల్రెడీ కూర్చేసారు. ఇక్కడ టేబుల్ పక్కన కూడా మంచిగా ఇట్లాంటి ప్లేస్లో అయితే కూర్చోండి. సో అంత బాగుంది అన్న, లైటింగ్ అనేది కానీ అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్ ఉంది. చూడండి అంత నీట్, క్లీన్ అండ్ నీట్గా అన్నీ భలే ఉన్నాయి. మంచి ఒక ప్లాంట్ కూడా ఉంది, బాగుంది. మనం అయితే బిర్యానీస్ చెప్పిన అనమాట. ఫస్ట్ అయితే సాలడ్, మనకి రైత, మిర్చి గసలని తీసుకొచ్చి పెట్టిండు అనమాట. చూడండి గాయస్, బిర్యానీ అయితే పొగలు వెళ్తుంది. మటన్ బిర్యానీ వేడి వేడిగా అయితే ఉందన్నమాట. చూసుకుంటే ఇది జఫ్రానీ కదా బ్రో. సో చూడండి గాయస్, జఫ్రానీ. మనం డబల్ మసాలా ఏది చెప్పలేదు అనమాట. సో చికెన్ ఇది. సో ఫస్ట్ అయితే చికెన్ సేమ్ ఉండేసరి పని చేద్దాం. లోపల మసాలా పెట్టి స్మెల్ అయితే వస్తుంది గాయస్, మంచిగా వస్తుంది స్మెల్. మసాలా ఫస్ట్ మనకి మెయిన్ ఆహా బస్ భయ బస్. బిర్యానీ అయితే చూస్తానికి వేడిగా ఉంది. టేస్ట్ చేద్దాం గాయస్. మనకైతే ఫస్ట్ చికెన్ రెండు చెప్పాను అనమాట. మటన్ ఒకటి, చికెన్ ఒకటి, 2 పీసులు వచ్చినాయి. మా తమ్ముడు దాంట్లో ఒకటి, ఇంకో తమ్ముడు దాంట్లో ఇంకోటి వచ్చినాయి. సో నా కూడా చిన్న పీసెస్ వచ్చినాయి. నా దాంట్లో 2 వచ్చినాయి. క్వాంటిటీ అయితే ఫుల్ ఓకే, ఫుల్ ఎట్లా రావాలో అట్లనే వచ్చింది. చాలా నీట్గా ఉంది గాయస్. ఆయుధాలు ఇస్తారు అనమాట, మన ఆయుధాలు. చూడండి గాయస్, చూసుకుంటే బిర్యానీ రైస్ మాత్రం చాలా అంటే చూస్తానికి చాలా రిచ్ అండ్ ప్రీమియంనెస్ కనపడుతుంది. పీస్ కూడా చూడండి, వాడు ఉడ్డిస్తుంటేనే పీస్ ఊడిపోయింది. చూడండి పీస్ కూడా మంచిగా భలే ఉంది. ఆహా మంచిగా అలా నిమ్మకాయ పిండుకొని, ఆనియన్ కంపల్సరీ అనమాట. సో క్యాపిటల్ ఫస్ట్ బైట్. వావ్, ప్రీమియం ఉంది బిర్యానీ, ప్రీమియం. మీకు పిస్తా హౌస్ అంటే అదే పిస్తా హౌస్ కూడా కాదండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ మనకి మొత్తం ఇంకోండి పెద్ద పెద్ద దాల్చిన చెక్కనే ఇంత లా ఉంది చూడన్న, క్వాలిటీ ఉంది. దాల్చిన చెక్క, లవంగా అన్ని చాలా క్వాలిటీ ఉన్నాయి.
సో మనం వచ్చేటప్పుడే ఇక్కడ మీట్ వచ్చిందనమాట, వీళ్ళైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పిస్తున్నారు. సో ఈ మిర్చి గసాలను చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. మిర్చి గసాలంతో మంచిగా మనం మిర్చి గసాలతో ట్రై చేద్దాం. చాలా రిచ్ అండ్ కానీ ఇట్లాంటి రెస్టారెంట్స్లోనే మనం మిర్చి గసాలని ట్రై చేయాలి. జనాల బయట మాస్ దాంట్లో అది సెట్ కాదు. మనం డాబ్స్ కాకుండా డైట్ వేసేసుకున్నాం. అసలు తిరిగిపోయింది, చాలా నీట్గా క్లీన్గా వేరే లెవెల్ ఉందన్న. అసలు ఇంత బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. మీకు మాస్ కాకుండా క్లాస్గా ఆ ఫ్లేవర్ తోటి తినాలనుకుంటే మాత్రం 100% ఇక్కడికి వచ్చి పక్కా చికెన్ బిర్యానీ ట్రై చేయండి. వేరేలో ఉంటుంది. మన ప్రైస్ అని లాస్ట్లో చెప్తా డీటెయిల్గా. మన వీడియో అనేది కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా వాల్యుయేషన్ ఎక్కువ ఉందన్నమాట. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. చూడండి గాయస్, కావాలంటే పీసు ఇట్లా ముట్టుకుంటే చూడండి గాయస్, ఇట్లా పీస్ పట్టుకొని ఇట్లా వచ్చేస్తుంది. చాలా ప్రీమియంనెస్ ఉంది బిర్యానీ, అంబియన్స్ కానీ ఇది కానీ. అండర్ రేటెడ్ అన్న కంపల్సరీ. అదే బాగుంది. దిల్షుక్ నగర్ దానికంటే క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. దిల్షుక్ నగర్ బ్రాంచ్ కంటే నాకు ఇది చాలా నచ్చింది. దిల్షుక్ బ్రాంచ్ ఉండదు, రాను రాను తగ్గిపోయింది టేస్ట్. ఇది మాత్రం ఇచ్చి పడేసింది గాయస్. మా తమ్ముని అయితే అడుగుదాం ఎట్లా అనిపించిందో. చూడండి మంచి కలుపుకుంటుండో. ఎట్లుందిరా బిర్యానీ టేస్ట్? తమ్ముడు కెమెరామెన్ అనమాట. బిర్యానీ మసాలా మాత్రం అద్దరిపోయింది, రిచ్నెస్ ఉంది. గ్రేవీలో రిచ్నెస్ అని ఇంగ్రీడియంట్స్ అనేది హై క్వాలిటీ వాడారు. పీస్ కూడా ముక్క అనేది బాగా మంచిగా ఉడికింది, ఈజీగా టెండర్ అయిపోయింది బాగా. అట్లంటే ఉడొచ్చేస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. నీకు ప్రీమియంనెస్ అనిపిస్తుంది? చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. నువ్వు ఎప్పుడు తిన్నావా ఇక్కడ? నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే 100% వర్త్. అసలు వేరే లెవెల్ ఉంది బిర్యానీ. ఎప్పుడైనా క్యాపిటల్లో తిన్నావా? వేరే బ్రాంచ్లెస్లో? క్యాపిటల్లో తిన్నాం. మన దిల్షుక్ క్యాపిటల్ ఉంటుంది కదా, ముసరాంబ, అక్కడ తిన్నా. అదైతే వరస్ట్, అంత టేస్ట్ లేదు. ఇది మాత్రం అద్దరిపోయింది. చాలా బాగుంది గైస్, నిజంగా పక్క వచ్చి ట్రై చేయండి, 100% సాటిస్ఫై అవుతారు. అద్దరిపోయింది బిర్యానీ నిజంగా గైస్. ఎందుకంటే వీళ్ళు వాడే అన్ని స్పైసెస్ మీకు క్లియర్గా ప్లేట్లో కనిపించేస్తాయి అనమాట. అన్ని వీళ్ళు ఏం పౌడర్ లాగా చేసేయలేదు, డైరెక్ట్ వేసేసారు అనమాట టేస్ట్ కోసము. ఎస్పెషల్లీ రైతా కూడా మంచి, అంటే మిర్చి గసాలం కూడా బాగుంది అసలు. మా చల్ల వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. అలా మంచిగా కలుపుకొని, ఆహా పీసు మంచిగా కలుపుకొని మటన్ తిన్నా. ఆహా టేస్ట్ మాత్రం. కానీ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇది బాగుండడం పక్క పెడతానా, చాలా నీట్ అండ్ క్లీన్ హైజీనిక్ ఉంది రెస్టారెంట్. ప్లస్ క్వాలిటీ ఫ్రెష్ అర్థమవుతుంది. క్వాలిటీ మాత్రం అసలు అది నెంబర్ 1 మాటల్లో చెప్పలేకపోతున్నా. ఏంటంటే బిర్యానీలో టైప్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. మాస్ అంటే మన బావర్చి, నెక్స్ట్ వీడియోలో మనకి ఇది వస్తుంది అనమాట, కెఫే 555. ఇట్లాంటి మాస్ అనమాట. క్లాస్ వచ్చేసేమో మన పిస్తా హౌస్, పిస్తా హౌస్, కెఫే 555, కెఫే 555 ఇలాంటి క్లాస్ వస్తాయి. ప్రీమియం అనేది నవాబ్స్. ఆ ప్లేస్లో ఇదొకటి అనమాట, ఇంకోటి క్యాపిటల్ అనమాట. ఏదో ప్రీమియం అంటే టేస్ట్ బాగాలేదు కదా, స్పైస్ కూడా కరెక్ట్గా ఉంది. స్పైస్ ఎక్కువ ఉంది. నేను తక్కువ ఉంటుంది అనుకున్నా కానీ స్పైస్ మాత్రం ఈక్వల్గా బాగుంది. సో ఇప్పుడు మటన్ వస్తుంది, మటన్ కూడా ట్రై చేద్దాం. నేను మటన్ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీనికంటే, ఎందుకంటే క్యాపిటల్ చికెన్ కంటే మటన్ బాగుంటుంది. గాయస్ చూడండి, వాటర్ బాటిల్ కూడా మస్కటి వాడతారు. నేనైతే ఇప్పటి వరకు ఏ రెస్టారెంట్ చూడలేదు మస్కటి వాటర్ బాటిల్. ఓన్ బ్రాండ్ వేసి ఒక 70-80 రూపీస్ ఎక్స్ట్రా. కానీ స్పైసీ ఘాటు మాత్రం ఏమో తెలుస్తుందన్న, మంచిగా ఉంది అసలు తింటుంటే. బిర్యానీ సర్టెన్ ఫ్లేవర్ అర్థమవుతుంది. ఇక మటన్ బిర్యానీ చేద్దాం ఎంత. సో గాయస్ మన మటన్ బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాం. కింద నుంచి మసాలా పెట్టు భయ్యా. ఆహా, ఎప్పుడైనా బిర్యానీలో అన్నిటికంటే మంచిగా ఉండేది మసాలా అనమాట. బిర్యానీ అంటేనే యాక్చువల్గా మసాలా. బస్ బస్ బస్. క్వాంటిటీ అయితే బాగానే వచ్చిందన్న. ఫుల్ అంటే కరెక్ట్గా వస్తుంది, ఇద్దరు తినొచ్చు మంచిగా. క్వాంటిటీ ఈ కెమెరా ఎట్లా తెలుస్తుందా కానీ ఇక్కడైతే బాగుంది, చాలా మంచిగా ఉంది.
క్వాంటిటీ చూడండి, నా ప్లేట్లో మొత్తం 3-4 ప్లేట్స్లో చూడండి బాగానే వస్తుంది క్వాంటిటీ. ఇంకా దాంట్లో సగం అట్లా ఆ టైప్లో ఉందన్నమాట. సో గాయస్ మటన్ బిర్యానీ అయితే చూద్దాం. చికెన్ బిర్యానీ అయితే అదిరిపోయింది అసలు. మటన్ పీసు పర్లేదు, పీసులు ఒక 7-8 వచ్చినట్టుంది. చూడండి పీస్ చూస్తే మరీ అంత మెత్తగా కాదు, గట్టిగా, అంటే చికెన్ పీస్ ఉన్నట్టుంది, అంటే కొబ్బరి ముక్కలు ఉన్నట్టున్నాయి కరెక్ట్ చెప్పాలంటే, మీకు అర్థంగా అయ్యేటట్టు చెప్పాలంటే. రైస్ అయితే కొంచెం స్టిక్ ఉంది. ఆహా, మంచిగా ఆనియన్ పెట్టుకొని తిన్నా. సేమ్ చికెన్ తిన్నట్టే ఉంది కదా. సేమ్ చికెన్, చికెన్లో మసాలా, మటన్లో మసాలా యాజ్ ఇట్ ఈజ్. మసాలా మాత్రం సేమ్ వాడుతున్నాను. సేమ్ అసలు పీస్ కూడా చికెన్ ఉన్నట్టు ఉంది కదా, అంటే మరి అంత మెత్తగా లేదు, అంత తిక్కు లేదు, అసలు సేమ్ చికెన్ అన్న. ఇది అసలు హైలైట్. మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అర్థమవుతుంది, కానీ సేమ్ ఫ్లేవర్, సేమ్ చికెన్ 100% చికెన్ ఉన్నట్టే ఉంది. అంటే దీనికి అర్థమవుతుంది ఏంటంటే ఇలా వాడే ఇంగ్రీడియంట్స్ సేమ్ ఒకటే, సేమ్ వాడుతున్నారు. సో ఇక్కడికి వచ్చి మీరు మటన్ ఆర్డర్ చేసుకుని, చికెన్ ఆర్డర్ చేసుకుని, ఇంకా రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి టేస్ట్. మటన్ తినే వాళ్ళకి మటన్ పీస్, చికెన్ తినే చికెన్ పీస్. ఇంకోటి సజెషన్ ఇస్తున్నా మీకు, ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ చెప్తున్నా, మాస్ ఉండదు బిర్యానీ, అంటే ఆయిల్గా, ఇది మన పుల్లులుగా చూస్తానికి ఆయిల్ కనపడ్డట్టు అట్లా ఉండదు, చాలా సెటిల్గా ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకుని రండి మీరు, ఎందుకంటే మీరు ఏదో ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేసినా మాత్రం రాకూడదు. ఇక్కడ చాలా సెటిల్గా అట్లుంది. మనం జనరల్ పిస్తాస్లో నవాబ్స్లో పిస్తాస్ లేదా చూసుకున్నా మసాలా కొంచెం అట్లా నెయ్యి లేకపోతే ఆయిల్ అట్లా కనపడుతుంది కదా, అసలు అట్లా లేనే లేదు, చాలా డీసెంట్గా ఉందన్నమాట. అది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకునే రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మీరు అన్న ఏందన్న అట్లా చెప్పారని అనుకోకుండా ఫస్ట్ నేను ఇంటిమేషన్ ఇస్తున్నా. ఈ హెవీ కాకుండా సెటిల్, కానీ కారం ఘాటు మాత్రం బాగుంది, కారం మాత్రం మంచిగా ఉంది. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. ఏదో బంజారా హిల్స్ కదా కారం తక్కువ ఉంటుంది. మన లక్ ఏంటంటే ఈరోజు బోనాలు అనుకుంటా, సండే రోజు వచ్చినాం. సో అన్ని రెస్టారెంట్లో మనం ఇందాక ఆల్రెడీ ఒక రెస్టారెంట్లో చూసినాం, దీని తర్వాత వీడియో వస్తుంది. సో అందులో కూడా జనాలు లేరు. సో మనకి ప్లేస్మెంట్ హాయిగా వచ్చి ట్రాఫిక్ లేకుండా వచ్చినాం, ప్రశాంతంగా తీసుకున్నాం అనమాట, గోల లేకుండా. సో గాయస్ మా తమ్ముడిని అయితే అడుగుదాం మటన్ బిర్యానీ ఎట్లా అనిపించిందో. బాగుంది గాయస్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా బాగుంది, రెండు బాగున్నాయి. షాక్ అయిపోతున్నా అసలు, షాక్ అవుతున్నా. రెండు బిర్యానీ సటన్గా డీసెంట్గా అన్నీ బాగున్నాయి, టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, అంబియన్స్ పరంగా కానీ, రిచ్నెస్ పరంగా కానీ, మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్ మిక్స్ కొట్టేశారు. క్యాపిటల్ అదిరిపోయింది బిర్యానీ. మటన్ చికెన్ రెండు ఒకేలాగా అనిపించినాయి. ఎట్లా? మటన్ చికెన్ సేమ్ మసాలా, సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ క్వాలిటీ, అదిరిపోయింది గాయస్ బిర్యానీ. పక్కా వచ్చి 100% ట్రై చేయండి, మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు. సో గాయస్ చూసుకోవచ్చు ఇక్కడ పీస్లో ఉన్న చూడండి, ఈ మసాలా కానీ, ఈ రైస్ కానీ, మీకు ఏదో ఆయిల్గా లేకపోతే కొంతమంది నెయ్యి వేస్తారని చెప్తారు, అట్లా కాకుండా కొంచెం మంచిగా ఉందన్నమాట. చూడండి పీస్ కూడా మసాలా సేమ్ ఉన్నాయి, అదే నాకు కొంచెం షాక్ అనిపించింది అనమాట. గైస్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి జాఫ్రాని మటన్ స్పెషల్ దమ్ బిర్యానీ మనం ఆర్డర్ చేసింది, అది వచ్చేసరికి 450 రూపీస్, పీస్లు అయితే 8 వచ్చినాయి దగ్గర. ఈ ఏరియాలో ఈ అంబియన్స్ అయితే టూ గుడ్, అంటే వాళ్ళు పెట్టిన మనకి దాని ఏమంటారు క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. చికెన్ మసాలాస్ కాకుండా ఘాటుగా మంచిగా ఉంది. హైలైట్ ఏంటంటే చికెన్ 400 రూపీస్, మటన్ 450, కానీ చికెన్ లో 3 పీసెస్ వచ్చినాయి, క్వాంటిటీ గట్టిగా వచ్చింది. చికెన్ 400 అనుకోవచ్చు ఫుల్, ఇది బయట ఫుల్ ఎంత ఉంది? 350 అట్లుంది. మనకి బంజారా హిల్స్ లో క్వాంటిటీ బాగా వచ్చింది, మీ అందరి సాటిస్ఫాక్షన్. క్వాలిటీ కూడా బాగుంది. చూడండి గాయస్ మొత్తం బిర్యానీ అయిపోగొట్టేసి. సో గాయస్ మన ఛానల్ అయితే అందరికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. జస్ట్ కింద ఒక చిన్న బటన్ అనమాట, ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. మాకు చాలా పుషప్ ఇచ్చినట్టు అనమాట. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే మేము వీడియో పెట్టినప్పుడు మీకు టింగ్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేస్తారు. కింద కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు, కింద కామెంట్స్ కూడా మంచిగా వస్తున్నాయి మరి మనకి. సో మీరు ఈ ఎంకరేజ్ ఇట్లానే ఉంటుంది, దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం అనమాట.
ఒకవేళ మీరు ఇక్కడ ఆల్రెడీ తినుంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. జెన్యున్గా మీకు ఎట్లా అనిపిస్తే కింద కామెంట్ అట్లనే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు తిన్నారు ఓ డిఫరెంట్ ఉంటుంది. మీకు అనిపించింది కింద కామెంట్ చేసిన అనుకోండి, అది వేరే వాళ్ళు చూసి ఇక్కడ కొంతమంది ఎట్లా కూడా చెప్తారు అనుకొని వస్తారు. అందుకే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి తినుంటే. సో ఇట్లాంటి హిడెన్ జెమ్స్ మీ సైడ్ కూడా ఉంటే కనుక కింద కామెంట్లు పెట్టండి, కంపల్సరీ వచ్చి చేస్తాం. మరిన్ని ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 10K తర్వాత మన ఫాలోవర్స్ ఎవరైతే కామెంట్స్ పెడతారో ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఉన్న కామెంట్స్ వాళ్ళనైతే వీడియోకి తీసుకుపోతాం అనమాట కంపల్సరీ. మరిన్ని తినుముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.